పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు సిపిఎం మద్దతు ప్రకటించింది. సంగారెడ్డిలో సిపిఎం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, కార్మికులు పాల్గొన్నారు. నీలం మధుకు కార్మికులు సంపూర్ణ మద్దతు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం కార్మికుల చట్టాలను రద్దు చేసి తీవ్ర అన్యాయం చేసిందని నీలం మధు ఆరోపించారు. తాను ఎంపీగా గెలుపొందగానే కార్మికుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి పాటుపడతానని తెలిపారు. కార్మికుల చట్టాలు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కార్మికులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మా మేనిఫెస్టోలో కూడా తూర్పులో మేనిఫెస్టో పెట్టిన దాంట్లో కూడా కార్మికుల గురించి కార్మిక న్యాయం అని చెప్పి చట్టం తీసుకొచ్చి మేనిఫెస్టో గ్యారంటీ పెట్టింది రాహుల్ గాంధీ గారు. ఈరోజు కార్మికులకు, ఉపాధి హామీ కూలీలకు అందరికీ కూడా ఈ గతంలో ఎట్లయితే 365 రోజులు పని దినాలు ఉంటుంటేనో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం 365 రోజుల కూలీని 100 రోజులకు చేసి వాళ్ళకి 200 రూపాయలు ఇస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నాం, ఇండియా కూటమి వచ్చిన తర్వాత దేశంలో కూడా ప్రతి ఉపాధి కూలీలకు కూడా 400 రూపాయలు రోజు వేతనం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.